రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసిన మూవీ స్పిరిట్ కథ సిద్ధం. కథనంతో పాటు మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఇక మిగిలింది షూటింగ్ మొదలు పెట్టడమే. అందుకు లొకేషన్ల వేటను కూడా మొదలుపెట్టిన సందీప్ రెడ్డి వంక సైలెంట్ గా స్పిరిట్ మూవీ కోసం ఆఫీసును కూడా మొదలుపెట్టాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ ని ఎప్పుడో మొదలుపెట్టిన తను ఈసారి తన మూవీలకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేసే మ్యూజిషియన్ కి ఒక పాట ఆఫర్ చేశాడు. యానిమల్లో రోజా సాంగ్స్ ని రీమిక్స్ చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ స్పెషల్ సాంగ్ ని ఆల్రెడీ ట్యూన్ చేయడం, రీమిక్స్ చేయడం రెండూ జరిగిపోయాయట. పైసా ఖర్చు కాకుండా ఈ పాటని రికార్డ్ చేసిన 100 కోట్లు సమర్పించుకుంటే తప్ప ఆ పాట బయటికి రాదట. అదెలా? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ షూటింగ్ కథ క్లైమాక్స్ కి చేరింది. వచ్చే నెల 10వ తారీఖులోగా అంటే సంక్రాంతి కంటే ముందే ది రాజాసాబ్ పాటలు షూటింగ్ యూరోప్ లో పూర్తి చేయబోతుంది ఫిల్మ్ టీం. ఈ నెల 25న టీజర్ ని కూడా లాంచ్ చేయబోతున్నారు. ఇలాంటి టైంలో పిడుగు లాంటి మంచి వార్తే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అదే సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో తెరకెక్కబోయే స్పిరిట్ తాలూకా వార్త. ఆల్రెడీ ది రాజాసాబ్ ని పూర్తి చేసి ఫౌజీతో బిజీ అవ్వాలనుకుంటున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. తను లేని సీన్లు తెరకెక్కిస్తూ డైరెక్టర్ హను రాఘవపూడి టైం వేస్ట్ చేయట్లేదు. ఇక ఫిబ్రవరి నుంచి ఫౌజీ రెగ్యులర్ షూట్ లో ప్రభాస్ జాయిన్ కాబోతున్నాడు. అయితే ఈ నెలలోనే స్పిరిట్ ని లాంచ్ చేసేందుకు సందీప్ రెడ్డి వంగ సర్వం సిద్ధం చేశాడు. అయితే 1000 కోట్ల హెవీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో కేవలం ఒకే ఒక్క పాట కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ పాట కంపోజ్ చేయడం మాత్రమే కాదు, రికార్డ్ చేయడం కూడా జరిగిపోయింది. సైలెంట్ గా స్పిరిట్ మూవీ ఆఫీస్ ని మొదలుపెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద హర్షవర్ధన్ రామేశ్వర్ తో సిట్టింగ్స్ ఎప్పటి నుంచో మొదలుపెట్టిన సందీప్ రెడ్డి వంగ ఒక పాటని కూడా ఫైనల్ చేశాడు. హిందీ పాపులర్ సాంగ్ హవా హవా రీమిక్స్ నే హర్షవర్ధన్ రామేశ్వర్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా 8 వర్షన్స్ లో రీమిక్స్ చేసిన హర్షవర్ధన్ ఫైనల్ గా 2 వర్షన్స్ కి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడట. సందీప్ రెడ్డి వంగ నిర్ణయమే ఫైనల్ అవడంతో ఈ రీమిక్స్ సాంగ్ ని మేల్ ఫీమేల్ వర్షన్ ని రెడీ చేశారట. ఇది సినిమాలో 2 సందర్భాల కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ యానిమల్ లో సిక్కుల పాటని ఇలానే రీమిక్స్ చేసిన సందీప్ రెడ్డి వంగ రెహమాన్ సాంగ్స్ అయిన రోజా పాటల్ని కూడా హర్షవర్ధన్ తో యానిమల్ లో రీమిక్స్ చేయించాడు. ఇప్పుడు స్పిరిట్ కి కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. 600 కోట్ల బడ్జెట్ తో ముందుగా ప్లాన్ చేసి ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ ని 1000 కోట్లకు పెంచారు. అందులో ఒకే పాటకు 100 కోట్లు సమర్పించడానికి కారణం హవా సాంగ్ రైట్స్ కే 5 కోట్లు ఇవ్వాల్సి వచ్చిందట. ఇక ఈ పాటని భారీ గ్రాఫిక్స్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో 6 నెలల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక్క పాటకి అంత టైం అండ్ అంత మనీనా అంటే బయట వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం స్పిరిట్ లో ఈ రీమిక్స్ పాటలో ప్రభాస్ 30 అడుగుల అవతార్ రేంజ్ లో కనిపిస్తాడట. ఇది డ్రీమ్ సాంగ్ అని కూడా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే స్పిరిట్ లో లాటరీ చార్జ్లే కాదు, డైనోసార్ లాంటి సాంగ్స్ అటాక్ కూడా ఉంటుందని ఫైనల్ అయింది. ఇదే జరగబోతుంది. సెన్సేషన్ ఏదో జరగబోతోంది.